హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేను మీకు ఎంతో రుచికరమైన టేస్టీ ఈజీ రెసిపీ చూపిస్తున్నాను. అదే అండి చామదుంపల ఫ్రై. ఇది వేడివేడి అన్నంలోకి, రసంలోకి, పెరుగన్నంలోకి, సాంబార్లోకి, పప్పన్నంలోకి, పొడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇకపోతే దీనికి కావాల్సిన పదార్థాలను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాము. ఇక డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చామదుంపల్ని కొనుక్కునేటప్పుడు అన్నీ ఒకే సైజులో ఉండేలాగా చూసుకోండి. అంటే ఇలా గుండుగా ఉండాలి, చిన్నగా ఉండేటట్టు చూసుకోండి. నేను ఇక్కడ 1 కేజీ తీసుకున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి. సో ఇలా గుండుగా ఉండడం వల్ల, చిన్నగా ఉండడం వల్ల త్వరగా ఫ్రై అయిపోతుంది. అవన్నీ బాగా ఒక 2-3 సార్లు కడుక్కొని ఇలా మనం కుక్కర్లోకి వేసుకోవాలి. కుక్కర్లోకి వేసుకున్నాక దానికి ఈక్వల్గా వాటర్ వేసుకోవాలి. అంటే మునిగేదాకా వేయొద్దండి, సమానంగా అవి ఎంతవరకు ఉన్నాయో అంతవరకు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. సో 2 విజిల్లు వచ్చాక మనం కుక్కర్ స్టీమ్ అంతా తగ్గాక తీసి చూస్తే మనకి చామదుంపలు అనేవి బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇన్ ఛాన్స్ మీకు ఉడకలేదనిపిస్తే ఇంకో 2 విజిల్స్ పెట్టుకోండి. ఉడికినాయి లేదో అనేది ఎలా తెలుస్తుందంటే ఇలా చాక్తో మనం ఇలా గుచ్చి చూస్తే లోపల బాగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఆ వాటర్ అంతా మనం వడగట్టుకొని వాటిని చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారాకనే పైన తొక్కుని తీసేసుకోవాలి. తొక్కు తీసేసుకున్నాక వీటిని కట్ చేయొద్దు, డైరెక్ట్ అలానే ఒక ప్లేట్లో వేసుకోండి. కట్ చేయడం వల్ల మనకు జిగుడు అనేది ఎక్కువ వస్తుంది, ఫ్రై చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి కట్ చేయకుండా డైరెక్ట్గా ఇలా ప్లేట్లోనే పక్కన పెట్టుకోండి తీసేసి తొక్కు. ఇప్పుడు స్టవ్ పైన ఇలా ఫ్రై కోసం ఒక గట్టి పాత్రను పెట్టుకొని అందులోకి ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇలా ఈ చామదుంపల్ని, ఉడకబెట్టుకున్న చామదుంపల్ని ఇందులోకి వేసేసుకొని జస్ట్ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి. ఒకదానిపైన ఒకటి ఉంటాయి కదా, అవి మాత్రమే ఇలా అన్నీ స్ప్రెడ్ చేసుకోవాలి. కలపడం మాత్రం చేయొద్దు. ఒక 3 నుంచి 4 నిమిషాల తర్వాతనే కలపడానికి వెళ్ళండి. సో ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఒక 3 నుంచి 4 నిమిషాలు అయినాక ఇలా ప్యాన్ని 4 సైడ్లు ఇలా చూపిస్తున్న విధంగా ఒక 2 నిమిషాలు ఇలానే పట్టుకోండి. డైరెక్ట్గా పట్టుకోలేకపోవద్దు, మీరు బట్టతోటే పట్టుకోండి, లేదా హోల్డర్ ఉంటే హోల్డర్తో అన్న ట్రై చేయండి. ఇలా 2 నిమిషాలు 4 సైడ్లు పెట్టుకోవడం వల్ల మనకి అన్ని దుంపలు ఈక్వల్గా ఫ్రై అవుతాయి. అలా 2 నిమిషాలు చేసిన తర్వాత ఇంకొక వైపు ఇప్పుడు తిప్పేసుకోండి. ఇలా తిప్పుకుంటూ 3 నిమిషాలు వదిలేయాలి. మళ్ళీ ఇలా ఇంకొకసారి తిప్పుకుంటూ 3 నిమిషాలు వదిలేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఇలా ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయాలన్నమాట. ఆయిల్ అనేది మనం లాస్ట్లో తీసేసుకోవచ్చు. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడు మనకి ఇలా ఈజీగా ఫ్రై, అంటే జిగుడు అంతా పోయి బాగా ఫ్రై అయి ఉంటాయి ఇవి. అప్పుడు మనం సిమ్ పెట్టుకొని ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా ఫ్రై అయినాక, సో ఆయిల్ అనేది తీసుకోవడానికి ఇవి మాత్రమే ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా ఇంకొక గిన్నెలో తీసేసుకొని లేదా పడేసేయండి, అది వాడద్దు. ఆ దుంపలు మాత్రమే, ఫ్రై చేసుకున్న దుంపలు మాత్రమే అదే ప్యాన్లో పెట్టుకొని వేసుకొని దానికి తగ్గట్టుగా ఉప్పు, అంటే నేను ఇక్కడ 1 స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1.5 స్పూన్ కారం వేసాను. మీకు కారం ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు. వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక 3 నుంచి 4 నిమిషాల పాటు ఇలా కలుపుకోండి. ఎందుకంటే మనకి ఉప్పు, కారం, పసుపు అనేది ఆ దుంపలకి బాగా పడుతుంది. అంతే అండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేడిగానే
సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకైనా బాగుంటుంది, లేదా పొడి అన్నంలోకైనా బాగుంటుంది. అలాగే పప్పు అన్నంలోకి, రసం అన్నంలోకి, సాంబార్ అన్నంలోకి, అలాగే పెరుగన్నంలో కూడా చాలా చాలా బాగుంటుంది ఈ చామదుంప ఫ్రై. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.